విధంగా ఉన్నాయి దాని ఓకేనా. ఇది కూర్చొని చేసేది ఓకేనా. సో ఈ విధంగానే మనము పశ్చిమోత్తాసనం ఉంది. చేతులు అర్థ ఉష్టాసనం చూడండి. మీడియా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. చూడండి ఇక్కడ నాభికి సంబంధించినటువంటి కడుపుకు సంబంధించినటువంటి ఏదైతే జీర్ణ వ్యవస్థకు ఉపయోగకరమో మనం కడుపుకి ఏ ఎక్సర్సైజ్ చేయము. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎప్పుడైతే భోజనం చేసి వెంటనే చేయండి. సూర్యుడు ఉదయించే ముందు సూర్యుడు అస్తమించిన తర్వాత మనం చక్కగా ఈ ఎక్సర్సైజ్ చేయడం సో అర్థ ఉష్టాసనం అనే ఉపయోగం చాలా ఉంది. ఓకే, టేక్ పొజిషన్ ప్లీజ్. ఎలా ఉండండి, ఎంత వీలైతే అంతే మేడం. సార్ ఎంత వీలైతే అంతే 10 to 30 seconds ఉండడానికి ప్రయత్నం చేయండి. రిలాక్స్, మెల్లగా పొజిషన్ రండి, మెల్లగా పొజిషన్ రండి. లేదు వజ్రాసనం కంఫర్ట్ సార్, వీఆర్ కంఫర్ట్ అంటే అలా కూర్చోండి. వేళ్ళ మీద కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేదు. కంఫర్ట్ గా 2 కాళ్ళు వెనక్కి ఆనిచ్చేయాలి భూమికి. సో దీంట్లో ఇది ఇప్పుడు ఉష్టాసనం, పూర్తి ఉష్టాసనం ట్రై చేయండి. మీరు ట్రై చేయొద్దండి, అయితేనే చేయండి. ఓకే నాన్న, టేక్ పొజిషన్. మెల్లగా ఏ ఆసనం చేసినా మెల్లగా చేయించండి. అర్ధ ఉష్టాసనంలోకి రండి. అదేవిధంగా చేతులను వెనక్కి వెళ్ళండి, ముందు నుండి వెనక్కి మెల్లగా కాళ్ళు పట్టుకోండి. ఉష్టాసనం గొప్ప విషయం. మీరు ఇప్పుడు చేస్తున్నారంటే హెల్ప్ చేయండి. ఒకరు అన్నాను సార్, ఊరు హెల్ప్ చేసుకోండి. భయపడతారు కదా, వెనక్కి పడిపోతాం మేము. హెల్ప్ చేయండి. వెరీ గుడ్ సార్. కొందరు చేస్తున్నారు సార్, నిష్ఠగా చిన్నపిల్లలా చేస్తున్నారు. ఆర్థిక్ సార్ ఉండండి. థ్యాంక్ యూ సార్. కమిషనర్ సార్ చూడండి చూడండి, వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఓకే, తర్వాత శశాంకాసనం. ఓకే, వజ్రాసనం పొజిషన్ తీసుకోండి. వజ్రాసనం తీసుకోండి. వాచ్ డెమాన్స్ట్రేషన్ ప్లీజ్. వీలైతే మోకాలకు తల ఆనియాలి, మోకాలు కానిచ్చారు. ఎందుకంటే మా హై స్కూల్ నేర్పించిన సార్ మెల్లగా ఇప్పుడు ఎంత వీలైతే అంత సార్ వీడియో మకరాసనం. చూడండి భుజంగాసనం. భుజంగాసనం చూడండి, ఆటోమేటిక్గా మీకే ఓకే. యత్నం ప్రయత్నం వేదకు మన ప్రయత్నం ఇష్టంగా ఉంటే ఆటోమేటిక్గా ఊరికే నవ్వాలి. ఊరికే నవ్వండి సార్. నవ్వండి.
చూడండి మనకు అన్ని శరీరంలో మనసు కావచ్చు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు, శరీరాన్ని బాగా చిన్న పిల్లలు అయిపోవాలి. నేను చేయలేను అని అనుకోకూడదు. ఓకే, గట్టిగా ఒకసారి గట్టిగా నేను రెడీగో అనగానే గట్టిగా రెడీగో రెడీగో రాలేదే రెడీగో అంటే అరవాలి సార్, అరవాలి సార్. చూడండి, రిలాక్స్ రిలాక్స్. చూడండి, శరీరం అప్పుడే మనం ఆరోగ్యంతో ఉంటాం. ఎప్పుడైతే మొబైల్ చూస్తుంటామో అడిక్ట్ అయిపోతున్నాం. మైండ్ ఆడే ఉంది, పిల్లోడు అంటే మైండ్ అంటాం. అవునా కాదా? ఎందుకు మొబైల్ చూడొద్దని అడుగుతాడు చిన్నపిల్లడు. మొబైల్ ఎందుకు చూడకూడదని అడిగినాడు. సమాధానం ఏం చెప్పాలి మనం? రే, ఒక విషయాన్ని ఇలాగే చూస్తున్నప్పుడు మన మనసు, మన నరాలు, శరీరం అంతా ఆడే ఉండిపోతాం. సో ఇంకా వాడికి ఆడుంది ఎంటర్టైన్మెంట్ మొబైల్లోనే ఉంది. సో దీన్ని గమనించాం. మనం ఏం తప్పు జరుగుతుంది గమనించగలిగితే మనం ఆటోమేటిక్గా ముందుకు సాగుతాం. చక్కగా చేశారు సార్, గట్టిగా క్లాప్. గట్టిగా ఆ క్లాప్స్ అనే దాంట్లో కూడా లాభం చూస్తారా? థ్యాంక్ యూ. ఎలా చేయాలి? సో ప్రాణాయామంలో మొదటిగా కపాలభాతి. ఏమంటారు చెప్పండి ప్లీజ్. ప్రతిదానికి ఏమో రాదు, ఆటోమేటిక్ దేవుడు ఇస్తాడు. కొన్ని మనం ఎవరికైనా సాయం చేసామనుకోండి, వెంటనే రాదు, అది ఆయన ఇస్తాడు. మనకు ఏదో ఒక రూపంలో వస్తుంది. సో ఆ నమ్మకం కలిగి ఉండాలి. సో కపాలభాతిలో చక్కగా కూర్చోండి. చూడండి డెమాన్స్ట్రేషన్. చూడండి ఇక్కడ 30 సార్లు. నందా సార్ ఓకే రెడీ? చూడండి, గాలిని వదలడమే ఎక్కువగా ఉంది తీసుకోవడం కంటే. చూడండి, ఈ కడుపు మీద ఎఫర్ట్ పడాలి. 30 టైమ్స్ చేయాలి. కళ్ళు మూసుకోవాలి, చక్కగా కళ్ళు మూసుకోవాలి. చూస్తారా? ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి సార్. రంగాన్ సార్ చేస్తాడు. రెడీ, బాడీ కడుపు మీద ఎఫర్ట్ ఉండాలి. చూడండి చక్కగా చూడండి. బాలసుందరం సార్ చక్కగా చేస్తున్నారు. చూడండి 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 57 ఏళ్ళు చూడండి ఎంత ఎఫర్ట్ పడతాం. చూడండి చూడండి 30 సెకండ్స్ ఇలా 3 టైమ్స్ చేయగలగాలి మనం. చూడండి డాన్స్ కొట్టండి గట్టిగా. కమల్ సార్, కమల్ సార్. వేళ్లలో అంత ప్రభావం ఉంటుంది. మనం స్పూన్స్తో తినేస్తాం. సో ఈ 5 వేలతో కలిపి ముద్దగా ఎందుకు తింటున్నారంటే దీంట్లో అనేక ఉపయోగాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి లింక్డ్ మీద గాడ్ సర్వంతర్యామికి పరిచయం అవుతాయి అన్ని. సో మనము ఆయన ఉద్దేశించి ఇక్కడ చక్కగా కపాలభాతి ఏమంటారు గట్టిగా చెప్పండి. చిన్నపిల్లలు అయిపోతే ఏ ఫీల్ ఉండదు. గట్టిగా చెప్పండి. రోడ్లు డిస్టర్బ్ చేయకండి సార్, ఇండివిజువల్గా చేయండి. కడుపు కదలాలి, కడుపు ఏర్పడాలి. స్ట్రైట్ కూర్చోండి, వెనుక స్ట్రైట్ ఉండాలి. చేయాలి సార్. చక్కగా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్. కపాలభాతి. రిలాక్స్. ఇంకోసారి చూడండి, ఒకే రంధ్రంతో గాలి పీల్చండి. మీరు చేయకండి డెమాన్స్ట్రేషన్. ఒక రంధ్రం మూసేయండి, మూసేసి ఒక రంధ్రంతో గాలి కళ్ళు మూసుకొని చక్కగా ఒక 10 సార్లు చేయడం. 10 నుండి 15 సార్లు చేయడం. ఓకే, చేయగలరా? రైట్ గా కూర్చోండి, నిటారుగా 15 సార్లు 10 to 15 టైమ్స్. గాలి బాగా పీల్చదులండి. ఊపిరితిత్తులకు చక్కటి ఎక్సర్సైజ్ ఇది. రకరకాల రోగాలతో ఇప్పుడు తగ్గడము, రకరకాల క్షయ రకరకాల రోగాలు వస్తాయి. సో దయచేసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 4 లోపలికి పోనీయండి, ముక్కుతో వదలాలి గాలి. శీతల ప్రాణాయామం చేయండి. 5 నుండి 10 సార్లు చేయండి. కళ్ళు మూసుకొని చేయండి. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. నాలుగు లోపలికి వెళ్ళిపోవాలి, ముక్కుతో వదలాలి. శీతల ప్రాణాయామం చల్లగా ఉంటుంది. వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా జరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటాం.
అదేవిధంగా ఎలాంటి రోగాలు ఆస్మా కావచ్చు, ఆ తర్వాత శ్వాసకోశ సంబంధమైనటువంటి ఎలాంటి రోగాలు మీ దగ్గరికి రావు. రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. సో రక్త ప్రసరణ బాగా జరిగితే ఆటోమేటిక్లీ యు ఆర్ ఏ డాక్టర్. మీరే డాక్టర్, మీకు మీరే డాక్టర్. చేయడం అనేది ఎండల్లో మనం ఎక్కడన్నా మన దగ్గర నీళ్లు కూడా లేవు అనుకోండి, ఎక్కడన్నా ఒక దగ్గర కూర్చోగలిగితే కూర్చొని ఈ విధంగా 10 సార్లు చేసినప్పుడు దాహం తగ్గిపోతుంది, ఆ తాపం తగ్గిపోతుంది, మళ్ళా బాడీకి రెసిస్టెన్స్ వస్తుంది, అంటే రీఛార్జ్ అయిపోతుంది. ఆ శీతలి ప్రాణాయామం అనేది ఎండాకాలంలో ఆ ఎండలు తట్టుకోవడానికి బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. నాలుకను యూ షేప్ లో బాగా ముందుకు సాసి బాగా డీప్ గా తీసుకుంటాము, క్లోజ్ చేసి ముక్కు ద్వారా వదులుతాం. ఈ విధంగా ఒక 10 సార్లు చేసినామంటే దాహం తగ్గి ఆ అలసట కూడా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ అన్నగారు. చాలా గొప్పది. కలిసే మనం తినేసినా మనమా అనే విధంగా ఉండే ఈ సమాజంలో ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి ఉండడం చాలా అరుదు. యోగా అనేది మనం ఎందుకు చేస్తామనే దానికే నేను చిన్న ఉదాహరణ 2 నిమిషాలు మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడాను. 2000 సంవత్సరంలో ఇక్కడ ఒక యోగా ఆసనాలు ప్రారంభం చేయించినాం. అప్పుడు చేసిన 11 రోజులు చేర్చినారు. తర్వాత బయట పోయి ఆ యోగాసనాలకంతా ఈ అడవుల మాదిరి ఇట్లా జాగాలో ఉండేదంతా కూడా పిలుచుకొని పోయి అక్కడంతా కూడా ఏర్పాటు చేసి మాకు నేర్పించినారు. నేను 20 ఏళ్ళప్పుడు చేసిన 11 దినాల యోగాసనాలు నాకు ఇప్పుడు నా జీవితానికి పనికొస్తాను. ఎందుకు నేను ఆ మాట చెప్తానంటే, మనము శరీరంలో ఎక్కడైనా నొప్పి అయితే ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ ఏం పని చేస్తుంది? ఆ ట్యాబ్లెట్ వచ్చి మన శరీరంలో ఉండే ఆ నరాలకో ఎక్కడికో పనిచేస్తుంది. ఇప్పుడు మనం చేస్తూ ఉండేది అదే. మన శరీరానికి మాత్రల మాదిరి మనం చేసే ప్రతి ఇది కూడా ఆసనాలు కూడా మన శరీరంలో ఓ భాగానికి పనిచేస్తుంది. అది పని ఇప్పుడు చేసేది కొన్ని దినాలు మనం కంటిన్యూగా చేసినామంటే ఆటోమేటిక్గా మనం ఆ టయానికి మనం ఎక్కడైనా ఉండి అవి చేసుకోవాలంటాం. ఎగ్జాంపుల్, కొంతమంది దైవ ప్రార్థన చేస్తారు కదా, పేర్లు వద్దనుకోండి, వాళ్ళు ఆ టైం అయిందంటే కరెక్ట్గా పోయి అక్కడ చేసేస్తారు. అది ఏమిటంటే మన మైండ్లో సెట్ అయిపోతుంది. ఆ మాదిరి మనం రోజు తెల్లవారితో ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంలో కూర్చొని ఒక అర్ధగంట కూర్చొని మీకు ఇష్టం వచ్చింది చేయండి, పర్వాలేదు. శరీరంలో ఏ భాగంలో ఏం చేసినా కూడా శరీరం అంతా కదులుతుంది, కాదని చెప్పలేదు. ఇప్పుడు కూడా మీరందరూ చూసినారు, 1.25 గంట సేపు గమ్మున అట్లే నిల్చుకునే ఉన్నాం. నాకు కొంచెం కూడా కష్టం కలగలేదు. అది ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఎందుకంటే మనం 20 ఏళ్ళ ముందు చేసిన యోగాసనాలు, ఇప్పుడు నేను యోగాసనాలు ఏం చేసేది, తెల్లవారితో 4 గంటలకు లేస్తాను, 5 గంటల కార్యక్రమాలు పూర్తి చేసుకుని 5 నుంచి 6 వరకు ధ్యానం చేస్తాను. అంతే. మళ్ళీ 1 కిలోమీటర్ మాత్రం వాకింగ్ పోతాం. ఇది వద్దన్నా కూడా శరీరం ఆటోమేటిక్గా పిలుచుకొని వచ్చేస్తాం. కాబట్టి మనం ఏమంటే అలవాటు చేసుకోవడమే ముఖ్యం. కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉండదు గమనిస్తున్నాను. మొదట్లో అట్లే ఉంటుంది, చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మనం అవన్నీ మీరు చేయగలుగుతారు. కాబట్టి మీరు యోగాసనాలు ఇప్పుడు 3 దినాలు చేసే కదా, కనీసం 1 సంవత్సరం 2 ఏళ్ళు చేసినంటే ఆటోమేటిక్గా మీరు వద్దన్నా కూడా చేసేది. మీ ఆరోగ్యం బాగుంటుంది. హాస్పిటల్స్ మూసేసుకోవాలి అంటే వాళ్ళు మూయక్కర్లేదు, మీరు మా హాస్పిటల్ కోసం అవసరం ఉండదు. కాబట్టి యోగాసనాలు చాలా మంచిది. మనం ప్రభుత్వం వల్లే ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నారంటే మన ఆరోగ్యం కోసం చేపిస్తున్నాం, కానీ వాళ్ళ లాభం కోసం దీనికి ఏం లేదు. మీరు చేసే యోగాసనాలు వేరే వాళ్ళ కోసం కాదు, మీ శరీరం కోసం. ఓకే సార్, 2 చేతులు ఇలా జోడించండి, కళ్ళు పోయండి, నేను చెప్పే శ్లోకం చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినో సర్వే సంతు మా కచ్చిత్ దుఃఖ భాగవే, మా కచ్చిత్ దుఃఖ భాగవే. ఓం సర్వే భవంతు సుఖినో సర్వే వంతు నిరామయాం సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్వవే. ఓం సర్వే భవంతు సుఖినో సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్తారా సార్? చేయలాగండి. రెడీ గో, రెడీగా. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనమందరం కూడా ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్గా మార్చేందుకు జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్ అంతా కూడా సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ 6 గంటలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరందరూ కూడా మళ్ళీ వాళ్ళ 3 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమం. ఈరోజు రేపు ఎల్లుండి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ సచివాలయ పరిధిలో ఒక 50 మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క 50 మందికి ట్రైనింగ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం శిక్షణ ఇచ్చినామో అవన్నీ కూడా అక్కడ వాళ్ళు తెలియజెప్పి, ఎందుకంటే ఆరోగ్యం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనకు జూన్ 21వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో ఒక 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేపట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 కోట్ల మంది ప్రజలు ఆ రోజు 21/6 జూన్ పాల్గొనే విధంగా అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ 2 కోట్ల మందికి శిక్షణ ఇచ్చేందుకు అందులో భాగంగానే ఈరోజు మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 2 కోట్ల మంది ఐడెంటిఫై చేయాలంటే మ్యాక్సిమం ఎంతమంది అందుబాటులో ఉంటే అందరూ కూడా దీంట్లో చాలా మంచి ఆరోగ్యం కలగాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 రోజులు మంచి శిక్షణ పొంది మీ సచివాలయ పరిధిలో అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే చిన్నపిల్లల నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈ యోగా అనేది చాలా అవసరము. ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంపొందించాలంటే మీరు ఇప్పుడు చాలా క్లియర్గా మీకు అందరికీ అర్థమవుతుంటుంది. మీరందరూ ఇదే కార్యక్రమాన్ని అక్కడ ఏ విధంగా చేసినా అదే విధంగా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది. చేసి వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి లైఫ్లో. ఏదో ఈ 3 రోజుల ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ కాకుండా దీన్ని కూడా మీరు కూడా కంటిన్యూ అయ్యి ముందు మన ఆరోగ్యం కాపాడుకున్నాం, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వాళ్ళు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అప్పుడప్పుడు ఒక మంచి శిక్షణ కార్యక్రమం అప్పుడు రిఫ్రెష్ చేయడానికి కూడా కార్యక్రమాలు పెడితే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. మన ఊరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మన సీతారామయ్య చెప్పినట్లు హాస్పిటల్ అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఎటువంటి జబ్బులు రావు. నాకు తెలిసి మీ అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంటుంది. జబ్బులు అనేవి మన యొక్క తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం ప్రవర్తించినటువంటి బాడీ యొక్క శారీరక యొక్క శ్రమను బట్టే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా అవసరాన్ని ప్రజలకు తెలియజేయండి. మనం తీసుకునే ఆహార అలవాట్లు కూడా టయానికి మంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం మంచిగా తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా మీరు ఇంకా శిక్షణ పొంది పొలంనేరులో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా మనకు జూన్ 21వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు అందరికీ కూడా.